2013లో జనవరి 21 దిల్సుఖ్ నగర్ కానీ లుమ్ని పార్క్ కానీ గోకుల్ చాట్ భండార్ కానీ అక్కడ సీరియల్ బంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బంబ్ బ్లాస్ట్లో దాదాపు 150 మంది ఇంజూర్డ్ అయినారు. అదేవిధంగా 18 మెంబర్స్ చనిపోయినారు. ఆ బ్లాస్ట్లో ఎన్ఐఏ పోలీసులు చాలా వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడి కొంతమంది టెర్రరిస్టుని పట్టుకున్నారు. ఆ టెర్రరిస్టు ఎవరంటే ఒక మతానికి చెందిన వాళ్ళు. అందరికీ అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు. దాదాపు 12 ఇయర్స్ తర్వాత నిన్న హైకోర్టులో తీర్పు వచ్చింది. అందరికీ ఉరి శిక్ష పడింది. నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అప్పుడు ఆ టెర్రరిస్టోళ్ళు దొరకకపోతే ఇంకా ఎంతమందిని వాళ్ళు చంపేది అర్థం కాదు. అందుకోసం మన పోలీస్ ఎన్ఐఓలకి మనమందరం కూడా ధన్యవాదం చెప్పే ఇవాళ సమయం వచ్చింది. అదేవిధంగా చాలామంది టెర్రరిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బ్లాస్ట్లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోలు. దిల్సుఖ్ నగర్లో బ్లాస్ట్ జరిగింది. వాళ్ళు సైకిల్లో బ్లాస్ట్, గుడి కాడ బ్లాస్ట్ చేసినారు. అక్కడ ఎవరు నిలబడ్డారు? అక్కడ పేద ప్రజలు. దాంట్లో హిందూ ఉండే, ముస్లిం ఉండే, సిక్కులు ఉండే, ఇసాయోలు ఉండే, అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే. సేమ్ లుమ్ని పార్క్లో షో చూడడానికి వచ్చినారు. పాపం చాలా పేదలు వాళ్ళు కూడా చనిపోయినారు. గోకుల్ చాట్ భండార్లో ఏదో ఒక మంచి తిననీకి దొరుకుతుందని వచ్చినారు పేదలు. వాళ్ళు కూడా చనిపోయినారు. ఆ బ్లాస్ట్ చేసి ఆ టెర్రరిస్టోలకి సపోర్ట్ చేసే వ్యక్తులకి ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇదేనా మీ జిహాదు? పేద ప్రజలకి సంపాలే, ఒక భయమైతే అట్లాంటి అంటే అందరు భయపడాలి అట్లాంటి ఒక మూమెంట్ తీసుకొని రావాలి. ఇదేనా మీ జిహాద్? జిహాద్ అంటే ఇదేనా అడుగుతున్నా. ఇవాళ ఇండియన్ ముజాహిద్దీన్ ఒక ఆర్గనైజేషన్ మేమే చేసినాం బ్లాస్ట్ అని వాళ్ళు కూడా అప్పుడు యాక్సెప్ట్ చేసినారు. ఆ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళే మొత్తం టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారు. టెర్రరిస్ట్కి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. ఎందుకంటే టెర్రరిస్ట్కి ఏ మతం ఏది కూడా ఉండదు అని కొంతమంది కామెంట్ చేస్తారు. అది ఎంతవరకు నిజం నాకైతే దాంట్లో వాస్తవం ఏం కనబడదు. ఎందుకంటే ఇవాళ ఈ 4 మెంబర్స్ అరెస్ట్ అయిన వ్యక్తులు పేరు మీరు చూసుకోవాలి. ఎవరు ఉన్నారు వాళ్ళు? దాంట్లో ఒక్క వ్యక్తి A2 మెయిన్ యాసీన్ భట్కల్, ఆయన ఎస్కేప్ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన దొరకలేదు. ఇంకా వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంది ఎన్ఐఏ ఆల్రెడీ బయట పెట్టింది. కానీ నేను ఎన్ఐఏ కోర్టుకి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఉరి శిక్ష వేయకండి. నరి రోడ్ పైన వాళ్ళకి పెట్టి షూట్ చేస్తే చాలా బాగుంటుందని నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక అప్లికేషన్ మీరు కోర్టులో వేయాలి. వాళ్ళకి ఉరి శిక్ష కాదు, నరి రోడ్ పైన నిలబడి వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తామని ఒక పిటిషన్ పెడితే చాలా బాగుంటుందని నా ఒక వ్యక్తిగతంగా ఒక జస్ట్ నా ఒక సజెషన్ అనుకోండి.